బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్, ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలా టైటిల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎలా ఫైల్స్ పర్చేజ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కొంతమంది కొత్తగా బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, మరికొంతమంది ఆల్రెడీ బిజినెస్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళ కంపెనీని పర్చేజ్ చేసుకుంటారు. సో వాళ్ళ కోసం మేము ముఖ్యంగా వీడియో చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం లోన్స్ పరంగా కానీ, బిజినెస్ గ్రోత్ పరంగా కానీ, టెండర్స్లో కూడా పార్టిసిపేషన్ చేసేటప్పుడు మన బిజినెస్ అనేది ఓల్డ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడగడం జరుగుతుంది. సో కొత్త దాంట్లో మనం ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ బిజినెస్ రిజిస్ట్రేషన్ కొత్త డేట్లో ఉంటుంది, కమెన్స్మెంట్ డేటు. అదే ఓల్డ్ ఆల్రెడీ రిజిస్టర్ ఉన్న డేట్లో మనం ఉన్న రిజిస్ట్రేషన్ని మనం పర్చేజ్ చేసుకుంటే అది మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సేమ్ అదే కమెన్స్మెంట్ డేట్లో ఉండడం జరుగుతుంది. సో కొంతమంది పార్ట్నర్షిప్లో ఉన్న బిజినెస్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్లో మనకి పార్ట్నర్షిప్ డేటు, కంపెనీ ప్యాన్ కార్డ్ అనేది ఉంటుందండి. దాంట్లో కమెన్స్మెంట్ డేట్ కూడా ఉంటుంది. పార్ట్నర్స్ ఒకవేళ రిమూవ్ అయితే సో వేరే పార్ట్నర్స్ మనం యాడ్ చేసేసి దాన్ని అమెండ్మెంట్ చేసి వేరే వాళ్ళకి మనము సేల్ అండ్ పర్చేస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా రెడీ ఫారం రిజిస్ట్రేషన్ కావాలన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు. మరియు పార్ట్నర్షిప్ ఫారం రిజిస్ట్రేషన్ కాకుండా మరికొంతమంది ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కూడా, రెడీ ఉన్న రిజిస్ట్రేషన్ కూడా సో దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేద్దామని చూస్తుంటారు. సో అది కూడా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. అది కొత్తగా మనం చేసుకునేటప్పుడు ఏఓఎంఓఏ, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, కంపెనీ ప్యాన్ కార్డ్ చేసేసి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టేసి సో వాళ్ళ కేటగిరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆల్రెడీ ఉన్న ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కంపెనీని కొత్త వాళ్ళకి ఎవరికైనా కానీ రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ కావాలంటే కూడా మనం చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మనం అమెండ్మెంట్ ప్రాసెస్ కూడా మనం చేయడం జరుగుతుంది. అంటే చేంజెస్, అంటే పార్ట్నర్ చేంజెస్ కానీ, నేచర్ ఆఫ్ బిజినెస్ చేంజెస్ కానీ, సంథింగ్ మొత్తం ఇవన్నీ వర్క్ అనేది మనం చేసి వాళ్ళకి సేల్ పర్చేస్ కూడా మనం చేయడం జరుగుతుంది. ఈ పార్ట్నర్షిప్ ఫారం రిజిస్ట్రేషన్ మనం సేల్స్ అని పర్చేస్ చేయడం జరుగుతుంది అండ్ అమెండ్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కూడా మనము ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అండ్ అమెండ్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ సేల్స్ అని పర్చేస్ చేయడం జరుగుతుంది. మరి ఇవే కాకుండా ఎవరైనా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కొత్తగా అప్లై చేసుకునే వారికి ఎంబటే రిజిస్టర్ అవ్వదు. కానీ ఆల్రెడీ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు కూడా టైటిల్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో వాటి కూడా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎవరైనా కానీ ఆర్ఎన్ఐ న్యూస్ పేపర్ కూడా కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మరికొంతమంది ఆల్రెడీ ఉన్న న్యూస్ పేపర్ని సేల్స్ అని పర్చేజ్ చేసుకుందాం అనుకుంటారు, టైటిల్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటారు. సో వాళ్ళని కూడా మనము సజెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ మార్కు అమెండ్మెంటు ప్రాసెస్ లాగానే దీంట్లో కూడా అమెండ్మెంట్ అనేది ఆర్ఎన్ఐ నుంచి మనము టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా చేసి నువ్వుగా అప్లై చేసి అమెండ్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. సో సేల్స్ పర్చేస్ ఆర్ఎన్ఐ కూడా మనము టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరుగుతుంది. మేము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన రిజిస్ట్రేషను, ట్రాన్స్ఫరింగ్ అండ్ సేల్స్ అండ్ పర్చేస్ గురించి మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింది నెంబర్ కాల్ చేస్తే మైజూర్ మొత్తం మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మేము ఆల్ ఓవర్ ఇండియా ఈ ఫారం రిజిస్ట్రేషను, ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషను, నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ మార్కు, నెక్స్ట్ వచ్చి ఆర్ఎన్ఐ, ఇవన్నీ టైటిల్ ట్రాన్స్ఫర్స్ అండ్ సేల్స్ అండ్ పర్చేస్ చేయడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నాను, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియోనే ముందుకు వెళ్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.